స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ రెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవుల లెక్కలలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. 38వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మీ పిల్లలముగా తండ్రి మమ్మను మీ సన్నిధానానికి నడిపించి ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరచడానికి మీరు కృప చూపారు. వాక్య పరిచర్యలో కూడా తోడుగా ఉండండి. విత్తబడేటటువంటి ప్రతి వాక్యము నాయన మా యొక్క హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని మాకందరికీ దయచేయమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి సజీవుల లెక్కలలో ఉంచి ఆయన పిల్లలముగా ఆయనకిష్టులుగా భూమి మీద బ్రతకడానికి ఆయన కృపను అనుగ్రహించారు. ఈ యొక్క 38వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మన ఆధ్యాత్మిక జీవితానికి మనకంటే ముందటి దినములలో సేవ చేసి తన భక్తి జీవితాన్ని దేవునికి అర్పించి ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు చాలామంది కనబడతారు. అందులో నూతన నిబంధనలో మనకు ముఖ్యంగా పౌలు గారు కనబడతారు. పౌలు గారితో పాటు ఇంకా అనేకులు ఉన్నారు. కొద్ది నిమిషాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నుండి మనం లోతైన విషయాలను ధ్యానించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని వాక్యాలను మన యొక్క సదస్సులో మనం నేర్చుకుందాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ 12వ వచనంలో సహోదరులారా అన్నారు. సహోదరులు అంటే ఎవరు? అన్నదమ్ముల పిల్లల? ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడని రక్షకుడని అంగీకరించి ఆయన నామాన్ని ఒప్పుకుని ఆయన నామంలో బాప్తిస్మం పొందినటువంటి వారే సహోదరులు. బైబిల్ చెప్పేటటువంటి నిర్వచనం అదే, సహోదరులు. ఈ సహోదరులకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పౌలు గారు. ఏం చెప్పాలనుకుంటున్నారట ఆయన? నాకు సంభవించినవి. ఏం సంభవించాయి ఆయనకి? నాకు సంభవించాయి అంటున్నాడు. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీకు మాదిరిగా ఉండాలి అని మీకు ముందుగా నేను నడుస్తూ ఉన్నాను. నాకు కొన్ని సంభవించాయి. నాకు సంభవించినవి మీరు చూశారు. నాకు సంభవించినవి మీరు చూసిన తర్వాత మీరు నాకు ఇలాగ జరిగింది కనుక మీరు బలహీనులైపోవడం కానీ ప్రభువుకు దూరం అయిపోవటం కానీ జరగకూడదు. నాకు సంభవించినవి మీరు చూసిన తర్వాత మీరు ప్రభువులో ఇంకా బలముగా ఉండాలి. అప్పుడప్పుడు ఎవరైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారనుకోండి. ఉదాహరణకి ఒకరు కువైట్ వెళ్ళారు, మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఆ 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు చాలా శ్రమలు అనుభవించారు. సరైన భోజనం లేదు, సరైన ఆరోగ్యం లేదు, సరైన జీతం లేదు. చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిపి అక్కడ నుండి మరలా ఇండియాకు వచ్చారు. ఇప్పుడు ఆమె యొక్క బంధువుల్లో, వారి యొక్క చుట్టాలలో, వాళ్ళకి తెలిసిన వాళ్ళలో చాలామంది కూడా
అలాగే గల్ఫ్ వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటారు. అప్పుడు ఈమెను అడుగుతారు, నువ్వు వెళ్ళావు కదా, జీతం ఎలా ఇచ్చేవారు, మీ ఓనర్ గారు మిమ్మల్ని ఎలా చూసుకునేవారు, సెలవులు ఉంటాయా, ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఇస్తారా, భోజనం బాగా పెడతారా, మనకు ఒకవేళ హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి అది తీసుకెళ్తారా, ఇంటికి ఫోన్ చేసుకోవడానికి ఉంటుందా, మధ్యలో ఎప్పుడైనా ఒక నెల రోజు సెలవు పెట్టుకుని ఇంటికి వస్తారంటే పంపిస్తారా లేదా, ఇవి అడుగుతారా లేదా? ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు ఆమె ఏం చెబుతుంది అంటే తాను ఏదైతే సిచ్యువేషన్ అనుభవించిందో అవే చెప్తుంది. ఆమె చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది బాగుందనుకోండి, చాలా బాగా చూస్తారు, జీతం బాగా ఇస్తారు, అడ్వాన్సులు ఇస్తారు, ఏదన్నా బాగోకపోతే చాలా బాగా పట్టించుకుంటారు, ఇవన్నీ చెప్పారనుకోండి వీళ్ళకి కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు నెగిటివ్ చెప్పారనుకో, నెగిటివ్ అంటే నెగిటివ్ అని కాదు, వాళ్ళు అనుభవించిందే, అందరూ ఒకేలా చూడాలని రూల్ ఉండదు కదండి. అది చెప్పారనుకోండి కొత్తగా వెళ్ళే వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకు వచ్చిందిలే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కదా, ఇక్కడే ఉండేదో పని చేసుకుని బతకొచ్చులే అన్నటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఒక వ్యక్తి అనుభవించినటువంటి అనుభవాలు సేమ్ అలాంటివే ఎదుటి వాళ్ళు అనుభవించాలని రూల్ ఏం లేదు. ఒకవేళ సేమ్ అలాగ రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 10th క్లాస్ వరకు జనరల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో గ్రూప్ తీసుకోవాలి. అది బైపీసీయా లేకపోతే హెచ్ఈసీయా, సిఈసీనా, ఎంపీసీనా, ఏదో ఒకటి. ఇప్పుడు పిల్లలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనం ఏ గ్రూప్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆల్రెడీ ఆ గ్రూపులో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కంప్లీట్ చేసినటువంటి సీనియర్స్ పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఊర్లో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల యొక్క అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇలాగ ఎవరైనా అక్కలు, చెల్లెళ్ళు, ఇలా వాళ్ళ రిలేషన్లో. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళని అడుగుతారు, నేను పలానా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, తల్లిదండ్రులైనా అడుగుతారు. లేదా పలానా హాస్టల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, నేను పలానా గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నా బైపీసీలో ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా, మ్యాథమెటిక్స్ ఏమైనా ఉంటాయా, సులువైనా కష్టమేనా అడుగుతారు లేదా? ఖచ్చితంగా 100% అడుగుతారు. ఇవన్నీ మనకు తెలిసినవి. మనం ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక దేశానికి వెళ్ళి వేరొక దేశంలో పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళని, వాళ్ళ అనుభవాలను మనం అడుగుతాం. అడిగిన తర్వాత పర్వాలేదు అనుకుంటే మనం వెళ్తాం, లేదులే ఎందుకు వచ్చిన ఇబ్బందులు అనుకుంటే మనం డ్రాప్ అయిపోతాం. ఇక్కడ పౌలు అనేటటువంటి భక్తుడు సహోదరులతో చెప్తా ఉన్నారు. ఏమని అంటే నాకు సంభవించినవి. ఆయనకి కొన్ని సంభవించాయట. ఏం సంభవించాయంటే మనం కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్తే అక్కడ చాలా ఉంటాయి విషయాలు. తరచుగా జాగరణలు అంటాడు, ఉపవాసాలు అంటాడు, ప్రాణాపాయ పరిస్థితులు అంటాడు, నదుల వలన ఆపదలు అంటాడు, సముద్రాల వలన ఆపద అంటాడు, కపట సహోదరుల వలన ఆపద అంటాడు, స్వజనుల వలన ఆపద అంటాడు, బంధకములు అంటాడు, అన్యజనుల వలన ఆపదలు అంటాడు, పట్టణంలో ఆపద అంటాడు, గ్రామంలో ఆపద అంటాడు, ఏమండి ప్రయాణాలు ఆపద అంటాడు, ఆకలి అంటాడు, తర్వాత దెబ్బలు కూడా తిన్నాడట, ఉపవాసాలు అంటాడు. ఇవన్నీ చలి, దిగంబరత్వము, ఇవన్నీ ఆయన అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు? ఒకప్పుడు జీవితం ఏంటో తెలుసా? గుర్రాలు, రౌతులు, రథాలు, కత్తులు, అధికారం, డబ్బు, వెనక సైన్యం. ఎలా ఉండేవాడండి సౌలు ఎలా ఉండేవాడు? ఒక మంత్రి హోదా ఉంటుంది చూడండి, అలాంటి హోదాలో తిరిగేటటువంటి సౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నాకు సంభవించినవి అంటున్నాడండి. నాకు సంభవించినవి. ఇవన్నీ ఆయనకి సంభవించాయట, ఇవన్నీ ఆయన అనుభవిస్తూ ఉన్నాడట.
మనం కొరింథీయులకు రాసిన పత్రికలు చదువుతాం కదా అవన్నీ. నాకు ఇవన్నీ సంభవించాయి కదా, ఎందుకు సంభవించాయో చెప్తే ఉన్నాడు ఆయన. ఎందుకు సంభవించాయో చెప్తే ఉన్నాడు. సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. నాకు ఇవన్నీ సంభవించాయి కదా, ఇవన్నీ ఎందుకు సంభవించాయంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమవడానికే ఇవన్నీ సంభవించాయి. సువార్త మరీ ఎక్కువగా ప్రబలమవడానికే ఇవన్నీ సంభవించాయి. సువార్త ఎక్కువగా ప్రబలమవడానికి ఇవన్నీ నాకు సంభవించాయి అని చెప్తా ఉన్నాడండి. అంటే మన జీవితాల్లో కూడా శోధనలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఇవి సంభవిస్తాయి. ప్రభువుని నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు, బాప్తిస్మం తీసుకున్నందుకు, సంఘానికి వెళ్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు, కేవలం యేసుక్రీస్తు వారి నమ్ముకున్నందుకు మన జీవితాల్లో కూడా ఎన్నో సంభవిస్తాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అవును నిన్న మొన్నటి వరకు బాగానే ఉంది కదా జీవితం, ఇదేంటి చర్చికి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి నాకు ఇలాగ జరుగుతూ ఉంది, ఇదేంటి నేను ప్రార్థన మానకుండా వెళ్తూ ఉంటే అందరూ ఇలాగ తిరుగుబాటు చేస్తూ ఉన్నారేంటి, లేదా పాటలు పాడుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, సంఘ కార్యక్రమాల్లో నా వంతుగా నేను సహకరిస్తూ ఉంటే అందరూ ఏంటి నన్ను ఇలా అంటున్నారు, అందరూ ఇలా అనుకుంటున్నారేంటి నా గురించి, నేను చేస్తున్నది ఏమన్నా తప్ప కాదు కదా, నేను దేవున్నే కదా నమ్ముకున్నాను, నేను దేవుని కోసమే కదా చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయట పౌలు గారు చెప్తా ఉన్నారు. సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి. ప్రబలం అవడం అంటే విస్తరించడం. ప్రబలం అవడం అంటే విస్తరించడం. అంటే అపోస్తులుడైన పౌలు గారి ద్వారా సువార్త మరి ఎక్కువ గ్రామాలకు విస్తరించడానికి, అనేక ప్రాంతాలకు సువార్త వ్యాప్తి చెందడానికి, అనేకులను ప్రభువు మార్గంలోనికి నడిపించడానికి, త్రిప్పడానికి, అనేకులను దేవునికి దగ్గరగా చేయడానికి ఈ పౌలు గారు ఏం అనుభవిస్తున్నారట? శ్రమలు అనుభవిస్తున్నారట. శ్రమలు అనుభవిస్తున్నారట. నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయనే ఒక్కడే, ఇక వేరే ఏమీ లేదని బోధ ప్రారంభించి ఈ బోధలు కొనసాగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆలోచించుకున్నాను, నేను చెబుతున్నది తప్ప రైటా, బైబిల్లో ఉన్నదే చెప్తున్నానా లేనిదేమన్నా చెప్తున్నానా, నేను చెబుతున్నటువంటి వాక్యం ఎదుటి వాళ్ళను బాధకు గురి చేస్తుందా, నేను పర్సనల్గా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా, ఇలాంటి ఆలోచనలు నేను కూడా ఆలోచించుకున్నాను. ఒకానొక దినాన, అంటే మ్యారేజ్కు ముందు నాతో పాటుగా చాలామంది సేవకులు ఉండేవారు. ఎందుకో ఆ రోజున్న అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కొంతమంది నాకు దూరం అయ్యారు. ఎందుకు దూరం అయ్యారంటే పెద్దని కారణాలు ఏమీ లేవు. అలాగని మేమేమి తిట్టుకోను లేదు, దూషించుకోను లేదు, కొట్టుకోను లేదు, ఏమీ లేదు. పోనీ డబ్బులు గొడవలు కూడా కాదు. వాక్యం విషయంలోనే అనేక మంది ఉండేవారు. వాళ్ళంతా ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు. నేను ఒక్కడనే మిగిలాను. ఏం జరుగుతుంది నా లైఫ్లో? దేవుడు అసలు ఎటు నడిపిస్తున్నాడు? వాళ్ళు ఎవరో తెలియనప్పుడు వాళ్ళందరినీ దగ్గర చేశాడు నాకు. వాళ్ళతో పాటుగా నేను సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతూ ఎన్నో సెమినార్స్ అవన్నీ పెట్టుతూ బాగానే ఉండేది లైఫ్ అంతా. కానీ ఎందుకు మాకు మధ్య అసలు ఏం జరిగింది? వీళ్ళంతా ఏమైపోయారు? నన్ను ఎందుకు వదులుకున్నారు? నేను వాళ్ళతో ఎందుకు కలవలేదు అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. దానికంటే ముందు ఇంకొక దానిలో ఉండేవాళ్ళం. అక్కడ భక్తి జీవితాన్ని గురించి ఆలోచిస్తే చెప్పుకోవడానికి బాగా ఉంది, కానీ ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనస్తత్వం, మానసిక పరిస్థితి చెప్పుకోవడానికి భక్తులుగా బాగానే ఉంది, కానీ ఈ మానసిక పరిస్థితి దగ్గరకు వచ్చేసరికి అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, మేమేం ప్రకటిస్తున్నాం, ఏది సత్యం ఏది అసత్యం, మాకు వినిపించేదేంటి, మాకు చెప్పేదేంటి, అసలు ఇదేనే క్రైస్తవ్యం అంటూ ఆలోచించుకుని అక్కడ నుండి కూడా దూరం రావటం జరిగింది. ఎందుకు దేవుడు వీళ్ళ దగ్గర నుండి దూరం చేశాడని అప్పుడు కూడా క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఆలోచించుకున్నాం.
దానికంటే ముందే, ఇంకా అంతకంటే ముందే వేరొక పరిస్థితుల్లో సేవ చేసేవాళ్ళం. అక్కడ కూడా సేమ్. ఏంటి పరిస్థితులు ఏంటి, లేకపోతే నిందలేంటి, అవమానాలు ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ చేయాలి సేవ, ఏంటి పరిస్థితి ఏంటి, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మా నుండి, వీళ్ళతో ఉండే చేయమంటున్నాడా, వీళ్ళలో నుండి దూరంగా వెళ్ళి సేవ చేయమంటున్నాడా అని ఆలోచించాం. సుమారుగా 3 రకాల పరిస్థితులు, వేరు సందర్భాలు, కొన్ని సంవత్సరాల ప్రయాస, కష్టము, ఏమో దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు మొత్తానికి. ఆయన ఏం నేర్పిస్తే అదే నేర్చుకోవాలి, ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పాలన్నట్టుగా. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా బాగానే ఉంది. చాలామందిని వదులుకున్న తర్వాత మరలా చాలామందిని దేవుడి దగ్గర చేశాడు. వాళ్ళందరితో మాట్లాడడం, మీటింగ్స్కి వెళ్ళడం, సువార్తకు వెళ్ళడం, ఇదంతా బాగానే జరుగుతూ ఉంది. మరలా దేవుడు అక్కడ నుండి కూడా తప్పించి, ఎప్పుడైతే ఒక్కడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన నామమే గొప్పది, ఆయన నామాన్ని విడిచిపెడితే మనకు పరలోకం లేదు, ఆయన ఒక్కడే దేవుడు, కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయన తండ్రిగాను లేక కుమారునిగాను లేక ఆత్మగాను ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏదైనా, సందర్భాలు ఏమైనా, ఉన్నది మాత్రం ఒక్కడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు మనం బాప్తిస్మం పొందుకొనవలసింది, నోటితో అంగీకరించవలసింది ఆయన నామం ఒక్కటే, అదే యేసుక్రీస్తు అనేటటువంటి నామం అని ఈ బోధలోనికి వచ్చిన తర్వాత ఇక మిగిలిన మొత్తం సేవకులంతా కూడా దూరం అవటం ప్రారంభించారు. ఎవరెవరైతే సెమినార్లకు పిలిచేవారో, ఎవరైతే మీటింగ్స్ పిలిచేవారో వీళ్ళంతా కూడా దూరం పెట్టారు. కారణం ఏంటి? ఏ ఒక్కరు ఏ రోజు నా బోధ కోసం నాతో మాట్లాడలేదు, కానీ నా పక్కన మాత్రం మాట్లాడారు. నాతో ఎవరో కూడా నన్ను పిలిచి మీటింగ్స్ పెట్టించుకున్న వాళ్ళు, మరి తమ్ముడనో లేకపోతే అన్న అనో, మరి ఇలాగ మీరు బోధ ఇలా చెప్తున్నారు ఎందుకు, కారణం ఏంటి, అసలు ఏది సత్యం, మరి ముందు ఇలా చెప్పారుగా తర్వాత ఇలా చెప్తున్నారు, అసలు దేన్ని నమ్మాలి, ఈ కారణాన్ని బట్టి మిమ్మల్ని పిలవట్లేదన్న విషయాన్ని మాత్రం వాళ్ళు క్లారిఫై చేయలేదు నాకు. మొత్తానికి పిలవటం అయితే మానేశారు. సరే, మంచిది. ఏది ఏమైనా దేవుడు తన ప్రణాళికలో ఒక్కొక్కరుగా దగ్గర చేస్తూ ఉంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి సువార్తకు సహకరిస్తూ ఉంటారు, నాతోనే ఉంటారు, సేవకు సహకారులుగా ఉంటారు అనుకున్న వాళ్ళేమో చెప్పబెట్టకుండా దూరం అయిపోతూ ఉంటారు. ఇలాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఈ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని బట్టి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. వాళ్ళ మనస్తత్వం అర్థమైన తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఏంట్రా వీళ్ళు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు ఏంట్రా అనిపిస్తుంది. ఇలాగ దేవుడు ప్రతి సందర్భంలో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడున్నటువంటి వారు వేరు. కనుక ఈ సువార్త ప్రయాణంలో అనేక మంది యాడ్ అవుతూ ఉంటారు, అనేక మంది దూరం జరిగిపోతూ ఉంటారు, సహకారులుగా ఉండేవాళ్ళు ఉంటారు, అవమానించేవారు ఉంటారు. ఇలాగ రకరకాలుగా దేవుని యొక్క సువార్తలో దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు, దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటి ఇదంతా అంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికే సంభవించే, కంగారు పడకండి అంటున్నాడు ఆయన. సేమ్ ఏ వాక్యాలను నేను కూడా ఆలోచించుకున్నప్పుడు నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవడానికే నా జీవితంలో జరుగుతున్నాయి అన్న విషయం నాకు అర్థమైంది. సేమ్ అదే మీ జీవితంలో కూడా జరుగుద్ది. ఇంకా అంతకుమించి వేరే ఏం జరగదండి, ఇంకా అంతకుమించి వేరే ఏం జరగదు. మనం గడిచినటువంటి సండే వర్షిప్లో మాట్లాడుకున్నాం కదా, మనుషులు మనం నచ్చితే ఒకలా మాట్లాడతారు, నచ్చకపోతే మరోలా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు తీరిస్తే ఒకలా ఉంటారు, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ఒకలా ఉంటారు. మొత్తానికి ఏది ఏమైనా మనుషులు మన మీద కక్ష పెట్టుకుని కొట్టాలి తిట్టాలి అనుకుంటే మహా అయితే ఈ దేహాన్ని భూమి మీద లేకుండా చేస్తారు. ఇంకా అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. మనుషులు ఆత్మను టచ్ చేయలేరు, కేవలం శరీరాన్ని మాత్రమే. వాళ్ళ కసి తీరా కక్ష తీరా నాశనం చేసి భూస్థాపితం చేసేంతవరకు కూడా వాళ్ళు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా శాపనార్థాలు పెడతారో, బూతులే తిడతారో, రౌడీల్ని పురమాయిస్తారో, గూండాలని పురమాయిస్తారో, కేసులు పెడతారో, మహా అయితే చంపేస్తారు కదా, అక్కడ వరకు చేయగలరు. కానీ మనం నమ్మినటువంటి ప్రభు ఆయన ఎంత శక్తివంతుడు, ఆత్మను దేహాన్ని కూడా ఆయన చచ్చిపోతే మరలా తిరిగి బ్రతికించి మరీ నరకానికి పంపిస్తాడు.
కాబట్టి ఈ మనుషులేమి మనకు అంత పెద్ద హాని చేయలేరండి. కాబట్టి ఎవరికి భయపడాలి? మనం దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడాలి. అయితే మరి మన చుట్టూ ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఈ పరిస్థితులన్నీ జరగడానికి గల కారణం ఏంటి అంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి జరుగుతూ ఉంటాయి. అంతకుమించి ఏం కాదు. మేము ప్రతి నెల కూడా సర్వసృష్టికి సువార్త అనే కార్యక్రమం ప్లకార్డులు పట్టుకుని, పాంప్లెట్స్ పట్టుకుని చిన్న చిన్న గ్రామాల్లో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ చూసి చూన్నట్టుగా వెళ్ళిపోయారు అనుకోండి. అసలు మేము పలానా ఊరు వచ్చామనో, అక్కడ ఇలాగ ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డామనో ఎవరికి తెలుస్తుందండి? ఏమో ఎవరో చూస్తారా, బస్సులో వెళ్తా చూస్తారా, ఎవరికి పని ఏం లేదు, అలా పట్టుకుని నిలబడ్డాడు అనుకుంటాడు. బండి మీద వెళ్తా చూస్తారు, వీళ్ళకి పని పాట లేదు, ఎవడో డబ్బులు ఇచ్చి వీళ్ళని నిలబెట్టాడు అనుకుంటాడు, అయిపోయింది. కానీ అక్కడ ఏదైనా కనుక ఒక కాంట్రవర్సీ జరిగి ఎవరో ఒక మతోన్మాది మా మీదకి వచ్చి మా మీదకి ఆకలేసి ఏదైనా చేసాడు అనుకోండి, అలాగ చూసి చూడనట్టుగా పట్టించుకోనట్టుగా వెళ్ళిపోయే వాళ్ళంతా బైకుల మీద ఆగుతారు, కార్ల మీద ఆగుతారు, అన్ని పక్కన పెడతారు, ఏం జరుగుతుందో అని వచ్చి చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. లేదో అనేక మందికి మమ్మల్ని ఏదో చేయాలని షేర్లు చేస్తారు. ఇదిగో పలానా వాళ్ళట, వీ ఫర్ జీసస్ క్రైస్ట్ టీమ్ అట వచ్చారు, ఇలాగ పాంప్లెట్లు పంచిపెట్టారు, లేకపోతే ప్లకార్డులు పట్టుకున్నారు, ఏదో సువార్త ప్రకటిస్తారు, ఏంటో వీళ్ళ సంగతి చూద్దాం అనుకుంటారు. ఆ నోట ఈ నోట ఆ రోజు జరిగిన కార్యక్రమం అనేక మందికి, ఇటు క్రైస్తవులు పట్టించుకోనటువంటి వాళ్ళు కూడా పట్టించుకుంటారు. మా వాడిని ఏదో అన్నారట అక్కడ, నేనేం తెలియదు, కానీ క్రైస్తవుడు అనే ఫీలింగ్ ఇంటర్నల్గా ఉంటుంది కదా. ఒక క్రైస్తవుని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకోండి, ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదా? మనకి ఖచ్చితంగా ఉంటుంది. చర్చి తగలబెట్టేశారు, వాట్సాప్లో అందరికీ న్యూస్ వచ్చింది, మీకు బాధ అనిపించిందా? భలే జరిగింది అనుకున్నారా? ప్రార్థన చేశారా? చేస్తారుగా, ప్రార్థన చేస్తారా? బాధ అనిపిస్తుంది. ఇంకా మనసులో పరితాపం పట్టలేదు అనుకోండి, అడ్రస్ ఏంటో పెట్టండి, నేను వెళ్ళి వస్తానని బయలుదేరి మరీ వెళ్తారు. అవును కదా? వీళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే సందర్భాలన్నీ తెలుసుకుంటారు. మొన్న మేము కూడా రాజోలు దగ్గర మెరకపాలెం అనేటటువంటి గ్రామం, మా షెడ్యూల్ ప్రకారంగా అక్కడ ఏ గొడవ జరగలేదు ఫస్ట్ అయితే. కానీ మేము ఎప్పుడైతే పాంప్లెట్ రిలీజ్ చేసామో ఆ నెక్స్ట్ డేనే మేము వెళ్ళేటటువంటి ప్రాంతంలోనే పెద్ద గొడవ జరిగింది. ఏం చేయాలి? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం, డేట్ అనౌన్స్ చేసుకున్నాం, అనేక మందికి షేర్లు చేసాం, అనేక మందికి ఫోన్లు చేసాం, అందరూ సువార్తకి సిద్ధమయ్యారు. బుధవారం రోజున మేము ఆదివారం పాంప్లెట్ రిలీజ్ చేస్తే సోమవారం గొడవ, సోమవారం మంగళవారం కూడా గొడవగానే ఉంది. ఇప్పుడు ఆ గొడవ జరిగినటువంటి ఏరియాకే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగి ఆ ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోరు కదా, ఇప్పుడు అందరూ పట్టించుకున్నారు. ప్రెసిడెంట్, మెంబర్స్, అక్కడ ఉన్నటువంటి వారు, మతోన్మాదులు, పట్టినట్టు ఉండేటటువంటి క్రైస్తవులు, వీళ్ళందరికీ కూడా ఎవర్రా వీళ్ళంతా, ఎందుకు వచ్చారు, ఈ పాంప్లెట్లు ఏంటి, ఈ ప్లకార్డులు ఏంటి, ఎందుకు తిరుగుతున్నారు, ఏంటి సంగతి? ఆ నోట ఈ నోట మొత్తం ఊరు వాడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సువార్త అనేది స్ప్రెడ్ అయింది. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి చూడండి, అప్పుడు అవి మనకు జరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? చాలా బాధగా ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది. కానీ నువ్వు ఆ రోజు బాధపడినా, నువ్వు ఆ రోజు కన్నీరు కార్చినా, నువ్వు ఆ రోజు దుఃఖపడినా, ఎందుకు అంటే నీ ద్వారా దేవుడు సువార్త ప్రబలం అవడానికి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లోనికి నన్ను పంపిస్తున్నాడు. అందుకనే నువ్వే తప్పు చేయకపోయినా, నువ్వెవరిని నిందించకపోయినా, నువ్వెవరిది ఆశించకపోయినా, నువ్వు కేవలం దేవుని కోసమే బ్రతుకుతూ ఉన్నా నిన్ను అనడానికి కారణం ఏంటంటే అదే. ఎందుకంటే నీ ద్వారానే దేవుడు ఒక మహా గొప్ప కార్యాన్ని అనేక మందికి మాదిరికరంగా అనేకులను రక్షణలోనికి తీసుకుని రావడానికే జరిగిస్తున్నాడు. కాబట్టి ముందుగా నిందలు భరించవలసింది నువ్వే, బాధలు అనుభవించవలసింది నువ్వే, ఇబ్బందులు ఎదుర్కొనవలసింది నువ్వే. నీ ద్వారా మిగిలినటువంటి వాళ్ళకి ఒక మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ముందుగా నిన్నే వాడుకుంటాడు. వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటారే, వాళ్ళకంటే రెట్టింపు ఘనత ఆశీర్వాదాలు పొందుకునే వాడవు దానవు నీవే. వాళ్ళకి 10% ఇస్తే నీకు 50% ఇస్తాడు. ఎవరిది ఎక్కువ?
ఎందుకంటే ముందుగా మార్గాన్ని సరళము చేసి ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలు ఓర్చి కన్నీరు కార్చి శ్రమలు అనుభవించావు. నీ వెనకాల వచ్చే వాళ్ళకు మార్గం సరళం చేసావు కదా. నీ పడినటువంటి పాటలు కష్టాలు వాళ్ళు పడరు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అనుభవించావు. ఎక్కువ ఆశీర్వాదం పొందుకునేదానువు నీవే. మనం అనుకుంటాం కదా, మా ఇంట్లోనండి నేనేనండి పెర్ఫెక్ట్గా ఉంటాను, నేనేనండి భక్తిగా ఉంటాను, ఇబ్బందులన్నీ కూడా నాకేనండి అనిపిస్తుందిగా. అవును, నీకే. ఎందుకు అంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు రక్షణలోనికి నడిపించేటప్పుడు ఆ బాధలన్నీ అనుభవించవలసింది మీరే. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, వడ్డించే వాళ్ళకి ఆఖరణ ఏమైనా ఉంటుందా? తెడ్డి దెబ్బలు ఉంటాయంటండి. వడ్డించుకుని తినడానికి ఏముండదు ఇక. అంత ఎందుకండి, ఇంట్లో ఒక అమ్మ పొజిషన్ ఆలోచించండి. అమ్మ ఏం చేస్తుంది? తన భర్త గారికి భోజనం పెడుతుంది, కొడుక్కి పెడుతుంది, కోడలకు పెడుతుంది, కూతురుకు పెడుతుంది, అల్లుడికి పెడుతుంది, మనవరాలకు మొత్తం అందరికి పెట్టేస్తుంది. ఎలాగో తెలుసా? అర్ధాకలి తీరేలా కాదు, వాళ్ళకి ఎక్కువ అయిపోయేంతగా పెడుతుంది. అందరికి పెట్టిన తర్వాత అందరూ శుభ్రంగా తినేస్తారు, కడిగేసుకుంటారు. ఒక్కొక్కరు సగం తిని సగం పట్టుకెళ్ళి బయట పడేస్తారు. ఒకవేళ ఉందో లేదో, ఒకవేళ నేను ఇది లేకపోతే ఇది పెడదామన్న ఆలోచన కూడా లేకుండా తింటూ అందులోనే చేతులు కడిగేస్తారు. వెనకాల వాళ్ళకి ఉందా లేదో కూడా ఆలోచించరు, లేదా పట్టుకెళ్ళి కుక్క వేసేస్తారు కదా. ఆఖరిని అందరూ తినేసిన తర్వాత లాస్ట్లో అమ్మ పెట్టుకుంటుంది. ఏమైనా ఉంటుంది అందులో? ఏమైనా ఉంటుందండి? చాలామంది తల్లులకి ఇది అనుభవమే, చాలామంది తల్లులకి ఇది అనుభవమేనండి. అందరికీ పెట్టిన తర్వాత ఆఖరిని ఏముంటుంది? ఏమీ ఉండదు. ఎందుకని? ముందు పెట్టుకుని తినేసింది అనుకోండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండదు కనుక ముందేం చేస్తుంది ఆవిడ? అందరికీ పెడుతుంది. ఆఖరిని ఏమైనా ఉంటే అవి ఒక ముద్ద 2 ముద్దలు తింటుంది, లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. ఆమె ఆకలి తీర్చేది ఎవరు? పట్టించుకునేవారు ఎవరు? ఏ ఫ్యామిలీలో ఎవరో కూడా వడ్డించే వాళ్ళ కోసం ఆలోచించరండి. ఇప్పుడంటే పరిస్థితులు మారాయి కనుక అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అవసరమైతే టిఫిన్ తెచ్చుకోవడమో, లేకపోతే మళ్ళీ వండుకోవడమో, ఆన్లైన్లో ఆర్డర్లు చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ ఇదివరకు పరిస్థితులు అలా ఉండేది కాదు. అందరికీ కూర వేసిన తర్వాత లాస్ట్లో ఆమెకు దాకా మిగిలేదు అంతే. నీ కూర లేదా అంటే అప్పుడు కూర లేదురా మీకు పెట్టేసి అని అనకుండా తల్లి ఏం చెప్పేది? లాస్ట్లో దాకలో వేసుకుని ఊర్చుకుని తింటే ఇది బలం అంటే అందుకని ఇది ఉంచుకున్నాను, మీ అందరికీ కూర వేసాను, మీకంటే ఎక్కువ బలం నాకని చెప్పేది. నిజమా? ఏముంటుందండి? ఏముండదు. ఎందుకు అంటే తన ప్రేమను వ్యక్తపరచడానికి, తన బాధ మనకు తెలియకుండా ఉండడానికి అమ్మ పడేటటువంటి తాపత్రయం ఇది. సేమ్ భక్తి విషయంలో కూడా అంతేనండి. ముందుగా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఫ్యామిలీలో వాళ్ళకి అన్ని ఇబ్బందులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తారుగా. చర్చికి వెళ్తుంది, పాటలు పాడుతుంది, ప్రార్థనలు చేస్తుంది, ప్రతి కార్యక్రమం కూడా మాతో పాటుగా పార్టిసిపేషన్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్యామిలీలో ముందుగా నమ్ముకుంటారో వాళ్ళే టార్గెట్ అవుతారు అందరికీ. ఎంతోమంది నిందిస్తారు, చుట్టాలు అందరూ కూడా వచ్చి నిందిస్తారు, అవమానపరుస్తారు, రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇవన్నీ అనుభవిస్తుంది. ఆఖరున వీళ్ళ కుటుంబం అంతా రక్షణలోనికి వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళంతా రక్షణలోనికి వచ్చారు, బాగానే ఉంది. వీళ్ళకి ఏమైనా శ్రమలు ఉన్నాయి? ఇప్పుడు ఏమి ఉండవండి. అలా వస్తారు, ఇలా వెళ్తారంటే భక్తి కూడా ఏమి ఉండదు. ఏదో టెంపరీ భక్తే ఉంటుంది తప్ప అందులో భక్తి కూడా ఏమి ఉండదండి. కానీ మొట్టమొదటి నమ్ముకున్న వ్యక్తి ఉంది చూడండి, ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది భక్తి అంతా. శ్రమలన్నీ ఆవిడ దగ్గరే, నిందలన్నీ ఆవిడ దగ్గరే. తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమీ ఉండదండి. ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళే ఏమండి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని సరళం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకు వస్తున్నాయి అనిపిస్తుంది ఈ బాధలన్నీని. ఎందుకని చెప్తూ ఉన్నారు పౌలు గారు? సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవ్వడానికే సమకూడని ఉంటాడు. సమకూడడం అంటే ఎక్కడెక్కడ ఉన్న శ్రమలన్నీ ఇక్కడికి వస్తాయట లైన్లోని, అది సమకూడడం అంటే. ఒక నింద వచ్చింది, ఒక అవమానం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, పోనీలు అయిపోయింది, రిలీఫ్ అవుదాం అనుకునేటప్పుడు మళ్ళీ ఇంకోటి, సర్లే దీని నుండి రిలీఫ్ అవుదాం అనుకునేటప్పుడు మళ్ళీ ఇంకోటి. అంటే సమకూడడం అంటే ఇక లైన్లో వచ్చేస్తాయి అన్నమాట. అవునండి, చదువుదాం ఒకసారి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. అంటే ఎవరికైనా ఇన్ని శ్రమలు వచ్చాయి అనుకోండి, మనం ఏం చేయాలప్పుడు?
ఓహో మాకు కూడా శ్రమలు వస్తాయి కాబట్టి మేము దూరంగా ఉండాలనుకోకూడదు. శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏం చేయాలి? వాళ్ళు ఏ విధంగా అయితే ముందుగా ఆ శ్రమల్లో ఎదుర్కొన్నారో, సహించారో, తట్టుకున్నారో మనము కూడా సేమ్ వారిని చూసి మనం మాదిరిగా ఉండాలి తప్ప మనం బెదిరిపోకూడదు. మనమే మొదటి వాళ్ళం కాదు శ్రమలు పొందడానికి. ఎక్కడో వస్తుంది మన లైన్లో నెంబరు. మొదటి వాళ్ళు కదా ముందు భయపడాలి. ఎందుకంటే వాళ్ళ ముందుకి ఎవరు లేరు. వాళ్ళ ముందు ఎవరు లేరు కనుక వాళ్ళు మొట్టమొదటిగా భయపడాలి. కానీ పరిస్థితి అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ ముందు, మన ముందు చాలామంది ఉన్నారు. ఒకటేనండి టార్గెట్. మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దేహంలో ఉన్నంత వరకు మాత్రమే. మహా అవసరమైతే ప్రాణం పోగొట్టుకుంటాం. ఇంకంతకు మించి ఏమైనా జరుగుద్దా? ఇంకేం జరగదు. అలాంటప్పుడు బెదరడం ఎందుకు, అదరడం ఎందుకు, విశ్వాసంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి తొలగిపోవడం ఎందుకు? యోబు గారు ఉన్నారు, చాలా శ్రమలు వచ్చాయి. మనందరికంటే కూడా ఎక్కువ శ్రమలను ఆయన అనుభవించారు. ప్రాణం పోయిందా? పోయిందండి. ప్రాణం పోలేదు. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయి. ప్రాణం పోయిందా? దేవుడు ఏం చెప్తాడు అపవాదితో? రేయ్, శోధించు కానీ ప్రాణాన్ని ముట్టకు. అతని ప్రాణాన్ని ముట్టకు, శోధించు, శోధించు కానీ ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకు అన్నాడు. ఇంకా అంతకుమించి మనకేం జరుగుద్దండి? శోధనలు వస్తాయి, మన ప్రాణం అయితే పోదు. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రాణం ఇచ్చేయడానికి సంతోషంగా అంగీకరించండి. ఎందుకంటే వాడు చంపకపోతే ఏమి, మనకు మరణం రాకుండా ఏం బ్రతకం భూమి మీద. మరణం ఏదో ఒక రూపంలో వచ్చేస్తుందండి. కరోనా వైరస్ రూపంలో వచ్చింది మరణం, కార్ యాక్సిడెంట్ రూపంలో వస్తుంది మరణం, బైక్ యాక్సిడెంట్ రూపంలో వస్తుంది మరణం, పెళ్లి రూపంలోనే వస్తుంది మరణం, డెలివరీ రూపంలోనే వస్తుంది మరణం, ప్రయాణంలోనే వస్తుంది మరణం. ఏ రూపంలో అయినా నీకు మరణం రావచ్చు. మనం మరణించకుండా ఏమి భూమి మీద ఉండవు. అలాంటప్పుడు ఎప్పుడైనా మరణించాలి కదా. ఆయన భక్తుడమని అనిపించుకుని మరణిస్తే ఆ మరణానికి విలువ ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను? నా లైఫ్లో జరిగినవి, తర్వాత ఇంకా అనేక మంది భక్తుల యొక్క జీవితంలో జరిగినవి ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, మన అంతకు మించేమీ కూడా నష్టపోము, అంతకు మించినటువంటి శ్రమలు కూడా మనకేమీ రావు. మరి ఏంటి అని మనం ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికే, ఎవరినో మనం రక్షించడానికే, ఒక ఆత్మను మనం రక్షణలోకి తీసుకురావడానికే ఇవి జరుగుతూ ఉన్నాయి తప్ప మరి ఇంకెందుకు కాదని మనం గ్రహించాలి. ఇంకంతకు మించినవేమీ మన జీవితంలో జరగవు. ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రతి విషయంలో ఎన్నో కొన్ని మీ అనుదిన భక్తి జీవితంలో కూడా మీకు టచ్ అవుతాయి, మీరు అనుభవిస్తారు. ఎందుకంటే ఈ శ్రమలకు మీరు అతీతులు కాదు, నేను అతీతులు కాదు, మనమందరం అనుభవించాల్సిందే. ఎన్నో కొన్ని ఇప్పటివరకు చెప్పానే. నా జీవితంలో ఎలా జరిగిందని చెప్పాను, పౌలు గారికి ఎలా జరిగిందని చెప్పాను, లేదా యోబు గారికి ఎలా జరిగిందని చెప్పాను. ఇవన్నీ కొత్త ఏమి కాదు, ఇవి మనకు కూడా జరుగుతాయి. కొన్ని చెప్పుకుంటా, కొన్ని చెప్పుకోమంతే. చెప్పుకోకపోయినా సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు భరించడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని ప్రభు వారు ఏమన్నారంటే, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ శ్రమలకు మీకు అప్పగించను అంటాడు. మనం ఏమనుకుంటాం? నేను భరించలేకపోతున్నాను ప్రభు అంటాం. లేదు, నువ్వు భరించగలవు కాబట్టి అంతవరకు ఇచ్చాడు నీకు. నువ్వు భరించగలవు కాబట్టి అంతవరకు ఇచ్చాడు. నువ్వు భరించలేకపోతే, తల్లిదండ్రులకి మనం ఎంత తింటామో తెలియదా? మనం అంటాం, నేను ఎంత తినలేదు, నీకు తెలియదా, ఎందుకు ఎంత పెట్టావు అంటావు. అరే నువ్వు ఎంత తింటావు నాకు తెలియదు ఏంట్రా అంటారు వాళ్ళు. నువ్వు తినలేవు అన్నప్పుడు వాళ్ళు అంత ఎందుకు పెడతారు? పెట్టరు కదా. నువ్వెంత తినగలవు అంతే పెడతారు. మరి అలాంటప్పుడు
తల్లిదండ్రులకే మన మీద ఒక అంచనా ఆలోచన ఉన్నప్పుడు మరి పరలోకపు తండ్రికి యేసయ్యకు తెలియదా మనం ఎంత భరించగలమో ఎంత భరించలేమో అనేది ఆయనకి తెలియదండి? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి శ్రమలో వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు వాటిని మనం అనుభవించాలి. అప్పుడే కదా మనం ధన్యులుగా మారేది. ధన్యులుగా మారేది అప్పుడే కదా. అలాగ ధన్యులుగా మారిన వాళ్ళకే కదా దేవుడు పరలోకం ఇస్తానంటున్నాడు. గనుక మన ద్వారా దేవుడు మన కుటుంబాన్నో, మన సంఘాన్నో, మన గ్రామాన్నో రక్షించుకోవాలనుకున్నప్పుడు ముందుగా నీవు శ్రమలలోనికి వెళ్ళిపోతావన్న సంగతి మర్చిపోవద్దు. నీకు శ్రమలు సంభవిస్తున్నాయంటే అర్థం ఏంటంటే, ఏమో నీ భర్త రక్షించబడ్డానికి నువ్వు శ్రమ పొందుకుంటున్నావేమో, నీ భార్య రక్షింపబడ్డానికి నువ్వు శ్రమ పొందుకుంటున్నావేమో, నీ కొడుకుని కోడల్ని రక్షించుకోవడానికి నువ్వు శ్రమ పొందుకుంటున్నావేమో, నీ మనవల్ని మనవరాలను రక్షించుకోవడానికి, నీ కూతుర్ని నీ అల్లుని రక్షించుకోవడానికి నువ్వు శ్రమ పొందుకుంటున్నావేమో. అవి అనుభవిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే రిజల్ట్ అనేది నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. రిజల్ట్ అనేది నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒకానొక రోజున దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళే, తిట్టిన వాళ్ళే, సువార్థికులను కొట్టిన వాళ్ళే తర్వాత రోజుల్లో వీళ్ళు కూడా సువార్థికులుగా మారిపోయారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు పౌలుగా మారటం. హంతకుడేనా? నరహత్య చేయకూడదు అని చదివి చెప్పేటటువంటి ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, ఇజ్రాయేలీయుడు సౌలు ఆ యెహోవాను గూర్చి, ఆ మతంలో నుండి అనేక మంది బయటకు వెళ్ళిపోతున్నారన్నటువంటి ఒక భారంతో, ఒక బాధతో నరహత్య చేసిన తప్పేమీ కాదులే, నా దేవుడు నన్ను క్షమిస్తాడు అన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో యేసును నమ్మిన వారిని చంపాడు. ఒక హంతకుడుగా ఉన్నాడు. అతడే సౌలు. అలాంటి వాడిని దేవుడు వాడుకోలేదా? అనేకులను చంపడానికి ప్రయత్నం చేసి కత్తి దూసి తిరిగినటువంటి వాడు ఎవరిని నమ్ముకుంటే చంపుతూ ఉన్నాడో ఆయన కోసం ఆయన హతసాక్షిగా చచ్చిపోలేదా? అంటే ఒక హంతకుడు కూడా రక్షించేవాడుగా మారిపోయాడు. రక్షకుని కొరకు ఎవరినైతే చంపాడో అదే రక్షకుని కొరకు ఆయన చావడానికి కూడా వెనకాడలేదు, సిద్ధమయ్యాడు, చనిపోయాడు. ఆయన అలాగ చనిపోతేనే ఈరోజు మన వరకు సువార్త అనేది వస్తుంది. ఆ రోజు వాళ్ళు అలాగ నలిగిపోతేనే ఈరోజు మన వరకు సువార్త వస్తుంది. ఆ రోజు వాళ్ళు అలాగ నిందలు అనుభవిస్తేనే, బాధలు అనుభవిస్తేనే, శ్రమలు అనుభవిస్తేనే వాళ్ళు హతసాక్షులుగా చచ్చిపోయినందుకే ఈరోజు మనం బ్రతికాం. మన తల్లిదండ్రులు కడుపు మార్చుకుని మనకు భోజనం పెట్టినందుకే, వాళ్ళ బట్టలు కొనుక్కోకుండా మనకు బట్టలు కొనిపెట్టినందుకే, వాళ్ళు సుఖభోగాలు అనుభవించకుండా వాళ్ళు అప్పులు పాలైపోయిన మనల్ని చదివించినందుకే ఈరోజు మనకి స్థితి ఉంది కాదంటారా? 100% రైట్ కదా. వాళ్ళన్నీ అనుభవించారు, బాధలన్నీ అనుభవించారు, సంతోషాలన్నీ మనకిచ్చారు, శ్రమలు అనుభవించారు, ఆనందం మనకిచ్చారు, నిందలు అనుభవించారు, సంతోషాన్ని మనకిచ్చారు, కష్టాలు అనుభవించారు, దుఃఖాన్ని అనుభవించారు. మనం ఆనందంగా బ్రతకాలి అని మన జీవితానికి ఒక పూలబాట వేశారు మన తల్లిదండ్రులు. సేమ్ భక్తులు కూడా అంతేనండి. ఆ యేసు ప్రభువు కోసం, ఆ యేసు క్రీస్తు అనేటటువంటి నామం కోసం వాళ్ళు చచ్చిపోయినందుకే ఈరోజు క్రైస్తవ్యం అనేది బతుకుందే. ఈరోజులాగా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు క్రైస్తవం ఎప్పుడూ సమాధి అయిపోనండి. ఏమండి, ఈ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో పురాతన కాలం నుండి ఉన్నటువంటి మతాల లిస్ట్ అనేది ఒకటి ఉంది. ఎప్పుడో ఎన్నో వేలాది వందల సంవత్సరాల పూర్వం నుండి కూడా ఉన్నటువంటి లిస్ట్. ఆ లిస్టులో ఏమండి, ఒకటి యోధా మతం, మరొకటి
క్రైస్తవ్యము అని రాశారు. మతమనే రాశారు. వాళ్ళకి ఇది మతంగానే కనబడుతుంది కాబట్టి మతమనే రాశారు. పురాతనమైన ప్రాచీనమైన ఎప్పుడో ప్రారంభమైనటువంటి మతాలలో ఒకటి యోధా మతం, రెండవది క్రైస్తవ్యం అని రాశారండి. ఇప్పటికీ సజీవంగా ఉండడానికి గల కారణం ఏంటి? క్రైస్తవ్యం. సజీవుడైన వానిని నమ్మం. ఆ సజీవుడైన వాని కొరకు సజీవులుగా ఉన్నటువంటి వారు హతసాక్షులుగా మరణించారు. వాళ్ళు ఆ రోజు సువార్త మరి ఎక్కువగా ప్రబలమవడానికి చచ్చిపోయారు కనుకనే. సంభవించినవి అంటే మామూలు విషయం కాదండి. సంభవించినవి అంటే అది మామూలు విషయాలు కాదవి. వాళ్ళు అలాగా ఆ రోజు చచ్చిపోయినందుకే ఈరోజు క్రైస్తవం ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాబోయే తరాలకు సువార్త అందించాలి, సత్య సువార్త వాళ్ళ వరకు చేరాలి, వాళ్ళు పరలోకం రావాలి అంటే ఈ తరపు క్రైస్తవ్యం ఏం చేయాలి? శ్రమల గుండా ప్రయాణం చేయాలి, శ్రమలను అనుభవించాలి, హతసాక్షులుగా మరణిస్తేనే రాబోయే తరానికి క్రైస్తవ్యం అనేది మాదిరి చూపుతుంది, మార్గం చూపుతుంది, వాళ్ళ జీవితాలకు దిక్సూచిగా మారుతుంది, వాళ్ళు బ్రతుకుతారు. మనకు ముందు క్రైస్తవ్యం కోసం ఎవరు చచ్చిపోలేదా? ఎందరో ఉన్నారండి మిషనరీస్. మనకు ఆ 12 మంది అపోస్తలులు తప్ప ఇంకెవరు తెలీదా? ఆ తర్వాత తరంలో అలాగ అన్ని తరాల్లో కూడా అనేక మంది మహా భక్తులు పుట్టుకొచ్చారు. ఆయా తరాల్లో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు వెలిగించారు. వాళ్ళు రక్షణలోనికి వచ్చారు, అనేకులను రక్షణలోనికి నడిపించారు. వాళ్ళని చాలామంది అంగీకరించలేదు, చంపేశారు, చచ్చిపోయారు. ఎందుకు అంటే ఈరోజు మనలను బ్రతికించడానికి వాళ్ళు చచ్చిపోయారు. మరి రేపటి తరం బ్రతకాలి అంటే, రేపటి రోజున క్రైస్తవ్యం సజీవంగా ఉండాలి అంటే మన పిల్లలు వాళ్ళంతా క్రైస్తవులుగా ఉండాలి, వాళ్ళంతా యేసే నిజమైన దేవుడని బ్రతకాలి, వాళ్ళ రక్షణలో ఉండాలి అంటే ఈరోజు మన జీవితాలను ఫనంగా పెట్టాలి. పెడతామా? పెట్టగలమా? ఉందా అంతటి విశ్వాసం? ఏమో అని ఎందుకంటున్నానంటే, భక్తి అనేది ఇండివిజువల్. ఈరోజు ఉంటానని నాకు మాట ఇచ్చిన మాట తప్పే వాళ్ళు ఉండొచ్చేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెనకాల తిరిగినటువంటి శిష్యుడే మాట తప్పాడుగా, ఇక మనమెంత? నేను మాట తప్పను అని చెప్పడానికి అవకాశం ఏముందండి? అందుకే నాకు మాట ఇవ్వాల్సిన పనేమీ లేదు, ఆయనకి ఇవ్వండి మాట. ఆ శ్రమ వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఇస్తాడు. అందులో ఎలాగ నిలవబడాలో ఆయనే తెలియజేస్తాడు. ఆయనే తోడుంటాడు ప్రతి విషయంలో కూడానండి. అందుకనే మనకు శ్రమలు వస్తే ఏమని మనం గుర్తించుకోవాలి? నా ద్వారా దేవుడు సువార్త మరి ఎక్కువగా ప్రబలమవడానికే నాకు వీటిని రుచి చూపించాడు. వీటిని అనుభవించడానికి నా జీవితానికి అనుమతిచ్చాడు. వీటిని అనుభవించడానికి నా జీవితానికి దేవుడు అనుమతిచ్చాడు అని మనం గుర్తించాలి. సర్వసృష్టికి సువార్త కార్యక్రమం 7 కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఆ కార్యక్రమం అనేక మందికి రోల్ మోడల్, మార్గదర్శకం. గడిచినటువంటి బుధవారం జరిగింది 7వ సర్వసృష్టికి సువార్త. అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, వరంగల్ అనేటటువంటి ప్రాంతం ఉందిగా, తెలుసా? వరంగల్ తెలుసు కదా, దూరమా దగ్గర? మనకి దూరమే. వరంగల్లో ఉన్నటువంటి వారు క్రిస్టియన్ ఫ్యామిలీ. మా వీడియోస్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడతా ఉంటాం కదా, చాలామంది ఎటకారం చేస్తున్నారులేండి. వీళ్ళు ఒక రోజు కార్యక్రమం చేసి నెల రోజులు వీడియోలు పెడుతున్నారండి. మీలాంటి వాళ్ళంతా కూడా సహకరించారనుకో, నెల ఇంకర్మ 2-3 నెలలు పెట్టవచ్చు ఒక కార్యక్రమం. అంటే ఒకరోజు కార్యక్రమం నెలంతా చెప్పుకునే అంత కార్యక్రమం జరిగింది. మరి అందుకే నెలంతా వీడియోస్ పెడుతున్నాం. ఏదో నెలంతా చేసేస్తున్నట్టుగా
వారమంతా చేసేస్తున్నట్టుగా, 10 రోజులు మానకుండా సువార్త చేసేస్తున్నట్టుగా రోజు వీడియోలు ఎట్టేస్తారంటారు. ఏదో ఏళ్ళ సొమ్ము మీద ఖర్చు అయిపోతున్నట్టు, వీళ్ళ మొబైల్ డేటా ఏమైనా వాడుతున్నట్టు, వీళ్ళ వైఫై ఏమైనా వాడుకుంటున్నావా? ఖర్చు అయ్యేది మాదే కదా. వీళ్ళు ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఉన్నారులేండి. అలాగా ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను మేము చేస్తున్నదే, మేమేమి చేయలేనిదేం పెట్టట్లేదుగా, చేసిందే పెట్టాం, చేయలేనిదే పెట్టట్లేదు. గ్రాఫిక్స్ ఏం చేసి మేము చేయలేని కార్యక్రమాలన్నీ అక్కడ చేసాం ఇక్కడ చేసామని ఏం పెట్టట్లా. ఏదైతే కార్యక్రమం చేసామో చేసిందే చేసాము పలానా రోజునని అదే చూపిస్తున్నాం. అలాగా వరంగల్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ మా వీడియో చూసి వాళ్ళు సుమారుగా 700 కిలోమీటర్లు, ఒక తల్లిగారు, తన కొడుకు, తన కోడలు, తన చిన్న మనవరాలు అంటే 3వ సంవత్సరం పాప, వీళ్ళు కేవలం మమ్మల్ని చూడాలని, మమ్మల్ని కలవాలని, మాతో మాట్లాడాలని ఆశ కలిగి కారులో 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. మొన్న మాతో పాటుగా వాళ్ళు కూడా ప్లకార్డులు పట్టుకుని ఊరంతా తిరిగారు. వాళ్ళు ఎవరో కూలీనాలి చేసుకునే వాళ్ళు కాదండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీ. వాళ్ళ ఆఖరున మా ప్రోగ్రాం అంతా అయిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, అప్పుడు వారు ఏం చెప్పారంటే, ఈ కార్యక్రమం మా వరంగల్లో పెట్టండి, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఏర్పాట్లన్నీ చేసుకుంటామని అడిగారు. వీ ఫర్ జీసస్ క్రైస్ట్ టీమ్ని మేము చూడాలి, కలవాలి, మాట్లాడాలి, మీతో పాటుగా మేము కూడా పని చేయాలి అని అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి అడిగారు. వాళ్ళకి ఏప్రిల్లో వస్తామని చెప్పాం. మార్చిలో జరిగేది విజయవాడలో జరుగుతుంది 2 డేస్ కార్యక్రమం. ఏప్రిల్లో జరిగేది వరంగల్లో జరుగుతుంది. ఎక్కడ వరంగల్, ఎక్కడ అమలాపురం, ఎక్కడ ఆవిడి, వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు, పరిచయాలు లేవు, రక్త సంబంధం కాదు, వాళ్ళు మేము ఏ పెళ్ళిలోనూ ఫంక్షన్లను కలుసుకున్న వాళ్ళం కాదు. కానీ వాళ్ళు రావటమే కాదు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించడానికి వాళ్ళు బాటలు వేసుకున్నారు. అలాగే మొన్న జరిగినటువంటి మెరకపాలెంలో జరిగినటువంటి సువార్త కార్యక్రమం కూడా, అంతకుముందు జగ్గన్నపేట తాటిపాక సెంటర్లో సువార్త చేస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు స్కూటీ మీద వెళ్ళిపోతూ మా ప్లకార్డు చూసి ఆగిపోయి మా దగ్గరకు వచ్చి, ఎవరు మీరు, ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఏంటి, ఎక్కడ వారు, ఇలా చేయడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కనుక్కొని, మేము ఎండలో సువార్త చేస్తుంటే మా కోసం డ్రింక్ బాటిల్ పట్టుకుని వచ్చి అందరికి వేసిచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాట, మా ఊరు మీరు రావాలి, మీరంతా మా ఊరిలో సువార్త ప్రకటించాలి, ఖర్చులన్నీ మేము భరిస్తాం. ఖర్చులే ఉంటాయండి, భోజనం, టీ పెడతారు, లేకపోతే టిఫిన్ పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు అని వాళ్ళ కమిట్మెంట్ అడిగితే, మొన్న జరిగినటువంటి కార్యక్రమం అలా జరిగిందే. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టి లోపల వేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, రెండూ జరుగుతాయండి, రెండూ సమపాలనలోనే జరుగుతాయి. ఇంకా ఒక వంతు ఈ శ్రమలే ఎక్కువ వస్తాయి. మనం మౌనంగా ఆదివారం వచ్చి ఆరాధనకు వచ్చి ప్రభు బలి తీసుకుని కానుకేసి వాక్యం వెళ్ళిపోయామనుకోండి, సర్వసృష్టికి సువార్త ఎవరు ప్రకటిస్తారు? జరుగుతాయి, ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయా? ఏమండి, ఒకప్పుడు 4గురితో ప్రారంభించింది, ఏమండి, మొన్న 20+ మెంబర్స్ కలిశారు, 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. 20 మంది కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఊరు వాడ తిరిగి ప్రకటించడం అంటే అదేనా మామూలు మాటలా? ఏమండి, ప్రారంభం 4గురమే. ఆ 4గురితో పాటుగా ఇంకా అనేక మందిని యాడ్ చేసుకుంటూ వాళ్ళకు సువార్తను తెలియజేస్తూ, క్రైస్తవులు అసత్యంలో ఉన్న వాళ్ళతో డిబేట్లు చేసి, ఫోన్లో మాట్లాడి, కాన్ఫరెన్స్లో మాట్లాడి, గ్రూప్లో చాటింగ్లు చేస్తూ, గూగుల్ మీట్లో మాట్లాడుతూ, వాళ్ళున్న చోటుకు మేము వెళ్తూ, మేమున్న చోటుకు వాళ్ళు వస్తూ, అనేక మందితో డిస్కషన్ చేస్తూ ఈరోజు అనేక మందిని యేసుక్రీస్తు వారికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చడానికి, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఏమంటే దేవుడు వాడుకుంటున్నటువంటి విధానం మన సంఘానికి కూడా చెప్తా ఉన్నా.
సహకారులుగా ఉండండి అని. పురుషులైతే రావచ్చు, స్త్రీలకైతే అంత అవకాశం లేదు కనుక ఒకవేళ మనం మన దగ్గరలో ఎప్పుడైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘమంతా కూడా కలిసి రావచ్చు. కానీ దానిని యూటిలైజ్ చేసుకునేటటువంటి వారు కొందరే. ఈ కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే సంఘాల నుండి కూడా వచ్చేవారు కూడా ఉన్నారు. ఎవరు పని చేస్తే వాళ్ళకే జీతం కదండి. ఎవరు పని చేస్తే వాళ్ళకే జీతం, ఎవరు సహకరిస్తే వాళ్ళకే ఆశీర్వాదం, ఎవరు దేవుని పనిలో కష్టపడితే వాళ్ళకే దేవుడు అన్నిటినీ కూడా సమకూరుస్తాడు. ఇప్పుడు నేను పని చేశాను అనుకోండి, జీతం మీ అకౌంట్లో పడుతుందా? మీరు ఉపాధి హామీ పని చేస్తున్నారు కదా, జీతం నా అకౌంట్లో పడుతుందా? లేదు. మీరు పని చేశారు కాబట్టి మీ అకౌంట్లోనే పడుతుంది. అలాగే దేవుని పని కూడా ఎవరు చేస్తే వాళ్ళకే శాలరీ పడుతుందండి, పరలోక ధనం. కనుక ఈ సువార్తలో కానీ లేదా వేరే దేవుని పనిలో కానీ మనకు వచ్చినటువంటి కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది, నేనేం తప్పు చేశాను, నేనేమన్నాను, నన్ను ఎందుకు ఇలా అన్నారు అని అందరికీ అనిపిస్తుంది. కానీ అవి అనుభవించాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి అంటే ఖచ్చితంగా ముందు వచ్చింది నువ్వే కనుక ముందు నువ్వు వీటిని అనుభవించాలి. అనుభవించకపోతే దేవుడు బలవంతంగా ఏమీ నీకెవడు, నిన్ను పక్కన పెడతాడు, నీ ప్లేస్లో వేరే వాళ్ళను తీసుకుంటాడు. ఎందుకు అంటే నువ్వు పని చేయనప్పుడు ఆయనకి ఎందుకు చెప్పండి. మనం పొలం పనికి వెళ్ళాం, పని చేయట్లేదు, యజమాని అంటాడు పని చేయండి పని చేయండి పని చేయండి అని 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. చేయట్లేదు అనుకోండి, అతనికి అర్థమైపోద్ది ఇతనికి నా కష్టార్జితం, నా జీతం ఎవడో వేస్ట్, ఎందుకని ఇతను పని చేయట్లేదు. ఏం చెప్తాడు అప్పుడు? వద్దయ్యా, ఈ మిగిలిన వాళ్ళు చాలే, నువ్వు వెళ్ళిపో, నువ్వు నా పనికి వద్దులే, ఇంకెప్పుడు రాకు, ఎందుకంటే నీకు పని చేయటం రావట్లేదు, కనీసం నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన కూడా నీకు లేదు. నీ పక్కన ఉన్నవాడు అంత కష్టపడి పని చేస్తుంటే నీ పని కూడా ఆడి మీదే పెడుతున్నావు, కానీ నువ్వు మాత్రం పని చేయట్లేదు కదా. గనుక ఏంటి అంటే నువ్వు పని చేయాలి, పని చేసిన వాడే జీతానికి పాత్రుడు, పని చేసిన వాడే జీతానికి పాత్రుడు. పని చేయకపోతే జీతం ఎక్కడదండి, ఎవరిస్తారు? పని చేయాలి. ఈ పని చేసినప్పుడు నీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అప్పుడేం చేయాలి? అనుభవించాలి. అనుభవిస్తే దేవుడు ఊరకనే ఉంచుతాడా? లేదు. నువ్వు అనుభవించిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఘనతను నీకు నాకు ఇస్తాడు. రైట్, ఆ కింద వచ్చినానికి వెళ్దాం. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ఎవరి బంధకాలు? పౌలు గారి యొక్క బంధకాలు ఎవరి నిమిత్తం కలిగాయట? క్రీస్తు నిమిత్తమే కలిగాయట. సొంత గొడవలు కాదు అవి, సొంత గొడవలు ఏం కాదా, పర్సనల్ గొడవలు అండి అవి, మనకు సంబంధం లేదా? పర్సనల్ గొడవలు కాదండి, భూమి గొడవలు కాదండి, ఆస్తి తగాదాలు కాదండి, బంగారం గురించినటువంటివి కాదండి, పెళ్ళిళ్ళ గురించి కాదండి, ఫంక్షన్ల గురించి కాదండి, ఈ లోకానుసారమైన దేని గురించి కూడా సౌలు అందులో లేడు. ఎప్పుడైతే పౌలుగా మారిపోయాడో ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నటువంటి బంధకాలన్నీ కూడా ఎవరి నిమిత్తమట? క్రీస్తు నిమిత్తమే. సొంత ఫ్యామిలీ కోసం కాదు, అన్నదమ్ముల పిల్లల కోసం కాదు, ఆస్తిపాస్తులు, భూతగాదాలు, కోర్టు గొడవలు ఇవేమీ కాదట. కేవలం ఎవరి కోసమట? క్రీస్తు నిమిత్తమే. ఇప్పుడు ఒక్కసారి ఆ పౌలు గారిని తీసేసి అక్కడ మీ పేరు ఎట్టుకుని ఒకసారి ఆలోచించండి. ఈ బంధకాలు నాకు క్రీస్తు నిమిత్తమే అని గుండెల మీద చేసుకుని చెప్పగలమా? మనకొచ్చే బంధకాలంటే శ్రమలే, శ్రమలకు పర్యాయ పదమే బంధకాలు. నాకు వచ్చినటువంటి ఈ శ్రమలు, నేను అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు, ఇవన్నీ కూడా నేను క్రీస్తును దేవునిగా నమ్మినందుకే.
అనగలమా? ఎక్కడండి? లేదు కదా. ఇవన్నీ మన స్పిరిచువల్ లైఫ్కి సంబంధించినవి కాదు. మన గొడవలన్నీ మన ఆత్మీయ జీవితాల గురించి కాదు. గొడవలన్నీ ఈ భూమి మీద ఉద్యోగం కోసమో, పని కోసమో, ఇంటి కోసమో, లేదా వేరు వేరే ఇతరితర ఇబ్బందుల గురించే మనం అనుభవిస్తాం తప్ప క్రీస్తు నిమిత్తము కాదు. కానీ పౌలు గారు ఎవరి నిమిత్తం అనుభవిస్తూ ఉన్నాడు? క్రీస్తు నిమిత్తం అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తం అని ఎవరికి తెలిసిందంట? ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయెను. ప్రేతోర్యం అనేటటువంటి సేన ఉందట. సేన అంటే ఒక గుంపు, ఒక జనసమూహము. అందులో ఎన్నో వందల వేల మంది ఉండొచ్చు. వాళ్ళందరికీ అర్థమైందట, ఈ పౌలు అనేటటువంటి యొక్క వ్యక్తి ఈ శ్రమను అనుభవించడానికి గల కారణం ఏంటట? యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నందుకు, యేసే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నందుకు ఈయన శ్రమలు అనుభవిస్తున్నాడు అని ప్రేతోర్యం అనేటటువంటి సేనలోని వారికి అర్థమైందట. ఇక తక్కిన వారంటే ఇంకా చాలామంది జనాభా ఉన్నారు. ఇజ్రాయేలీలే కదండి, ఈ గుంపులన్నీ కూడా ఇజ్రాయేలీలే. వాళ్ళకు కూడా అర్థమైందట. ఏమని? ఈ పౌలు అనేటటువంటి ఆయన శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే క్రీస్తు కొరకు అని అర్థమైందట. అలాగే సహోదరులారా, మీకు కూడా ఈ విషయం తెలియాలి అంటున్నాడుగా. సహోదరులు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి సంఘం. ఈ సంఘము లేదా ఈ యొక్క సహోదరులకు కూడా అర్థం అవ్వాలి అని చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, పౌలు అనేటటువంటి యొక్క పాస్టర్ గారు శ్రమలలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ పౌలు అనేటటువంటి యొక్క సేవకుడు శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏమి అంటే క్రీస్తు నిమిత్తం. అందులో ఆయన సొంత ఫ్యామిలీ గొడవలు ఏమీ లేవండి. ఆయన జైల్లో పెట్టడానికి ఈ లోకానుసారమైనటువంటి ఏ కేసు కూడా లేదండి, ఏ గొడవ లేదండి. ఏమండి, ఇక్కడ పౌలు గారిని మనం చూస్తున్నాం కదా. పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే గారు ఏమంటున్నారు తెలుసా? ఒకసారి తీయండి. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. అందులో మిడిల్లో ఉంది చూడండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. ఆల్రెడీ గూగుల్ మీట్లో మనం మాట్లాడుకున్నాం. మోషే నమ్మిన దేవుడు ఎవరు? గూగుల్ మీట్లో మాట్లాడేసుకున్నాం మనం ఆల్రెడీ. మోషే నమ్మిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు యెహోవానా? మోషే నమ్మిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు యెహోవానా? యెహోవా. అసలు దేవుడు పేరు అడిగినోడు ఎవడు? అసలు మోషేయే కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఉన్నవాడని అంటాడు. అలా కాదు ప్రభువా, ఉన్నవాడంటే మా ఊళ్ళకి ఏమో అర్థం కాదు, కానీ నీ పేరు చెప్పు అంటాడు. ఏం పట్టు ఏం వదలట్లేదు, ఇక అలాగే అడుగుతూ ఉంటాయి. చెప్పాడు ఇక మొత్తానికి. ఏం చెప్పాడు? యెహోవా అని చెప్పాడు. అవును కదా. మరి ఆ యెహోవా కోసమే కదా నిన్ను చూడాలంటే మళ్ళీ వచ్చి కనిపించాడు ఆయన. చెప్పాడు, మోషే నన్ను చూస్తే చచ్చిపోతావయ్యా అన్నాడు. లేదు ప్రభు, నేను చూడాలి అంటే సర్లే, అందరికీ నేను దర్శన రీతిలో కనబడితే
నేను నీకు ఒక స్నేహితులు అంటోని, ఫ్రెండ్, మన ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాడు దేవుడు. ముఖాముఖిగా మాట్లాడాడు అటు వచ్చి, దర్శనంలో కాదు ముఖాముఖిగా మాట్లాడాను. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని ముఖాన్ని నిదానించి చూచినట్టుగా మేమిద్దరు ఎదురు బదురు కూర్చుని, అప్పుడప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ టీ తాగడానికి వెళ్తారు టీ షాప్లో, ఎదురు బదురు కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకుంటూ టీ తాగుతారు కదా ఫ్రెండ్స్. అలాగా దేవుడును మోషే ఎదురు బదురు మాట్లాడుకున్నారట, ముఖంలో పెట్టుకుని. ఏంది బ్రో ఇదంటే, నా ఫ్రెండ్ రావాడు అంటున్నాడు ఆయన. మరి మోషే నమ్మిన దేవుడు ఎవరు? యెహోవా కదా. ఆ యెహోవా కోసమే కదా పంచకాండాలు రాశాడు. ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు ఆ యెహోవా కోసమే కదా. అంతా ఇజ్రాయేలీలతో అన్ని పాటలు పడ్డాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడైనా అర్థం చేసుకోవాలండి మనం, యెహోవాయే క్రీస్తు అని ఇక్కడైనా అర్థం చేసుకోవాలి కదా మనం. మరి పాత నిబంధనలో మోషే యెహోవాని నమ్మితే, ఆ నమ్మినటువంటి యెహోవాయే క్రీస్తు అని వాక్యం చెప్తుంది కదా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అసలు పాత నిబంధనలో క్రీస్తు అంటే ఇజ్రాయేలీలకు ఎవరికి తెలుసండి? తెలియదు కదా. కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. అంటే ఇక్కడ మోషే గారి గురించి కూడా మనం ఆలోచించినప్పుడు, మోషే గారి గొడవలు కూడా ఎవరివి కావు, పర్సనల్ లైఫ్ కాదది, సొంత ఇంటి గొడవలు కాదవి, క్రీస్తు విషయమైన నిందల కోసం వాళ్ళు అనుభవించారు. అంటే మరి మనం నమ్మాలా వద్దా? ఖచ్చితంగా నమ్మాలండి. కనుక ఈ వాక్యంలో మనకు ఏమర్థమవుతుంది అంటే, భక్తులుగా ఉన్నటువంటి వారు పాత నిబంధనలు ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా నూతన నిబంధనలు ఉన్నవారు కావచ్చు, వాళ్ళ భక్తి క్రీస్తు కొరకే. ఆ క్రీస్తు కొరకు వాళ్ళు నిలవబడినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏమండి మోషే గారి గురించి మనం ఆలోచిస్తే, ఐగుప్తు సింహాసనం మీద కూర్చుని అభిషేకం పొందుకుని అటు ఐగుప్తీయులను ఇటు ఇజ్రాయేలీలను పరిపాలించేటటువంటి రాజుగా అతడు ఆల్రెడీ ఐగుప్తు సకల విద్యలను కూడా ప్రవీణుడు, అభ్యసించినవాడు, నేర్పరి. ఏమండి తెంగరోని తీసుకెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేస్తారా? ఎక్కడైనా రాజుగా పట్టాభిషేకం చేయాలంటే సకల విద్యల్లో కూడా హారితేరిన వాడే, ప్రావీణ్యత కలిగిన వాడే ఉండాలి. తెంగరోని కూర్చోబెడతారండి? లేదు కదా. ఎందుకు అంటే, రాజు తెంగరోడు అనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి రాజ్యాల వారు వచ్చి, రాజులు వచ్చి దండయాత్రకు వచ్చి ఈ రాజుని, సైన్యాన్ని, రాణిని, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా దోచుకుని వెళ్ళిపోతారు, రాజుని చంపేస్తారు. అసలు యుద్ధం జరిగేటప్పుడు రాజు ఎక్కడ ఉంటాడు? కోటలోనా? కోటలో ఉండకూడదండి. యుద్ధం చేయడానికి ముందు వెళ్ళాలి. మరి మోషే ఏటండి, నేను తెంగరోడిని, నత్తోన్ని అన్నాడు. మోషే తెంగరోడు, నత్తోడు కాదు, తప్పించుకోవడానికి చెప్పాడు. అలాగంతే. మనం కూడా చెప్తాం కదా, మనకి ఏదైనా పని చెప్పారనుకోండి, నాకు రాదండి అంటే గొడవలేదు. ఇక వచ్చి అంటే చెయ్యాలి కదా, వచ్చి అంటే చెయ్యాలి, రాదంటే ఇంకేం చేయాలి? అయిపోయినట్టే. ఆ పాటలే మీరే పాడండి, నాకు రాదంటే అయిపోయినట్టే. ఇంకా వచ్చంటే సరే అయితే నువ్వు ఈ పని చేయి, నాకు ఇంకో పని ఉంది అంటారు, అంతే. ఇదంతా నేను చేయాలి, ఇప్పుడు చేయాలి. మరి వచ్చన్నావుగా, రాదంటే గొడవలేదు. అందుకే తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సొమ్మితే అన్నారు. అందుకనే తప్పించుకు తిరిగేవాడే ధన్యుడట. లేదండి బాధ్యతగా నేను పని చేస్తానంటే నిందలు వస్తాయి కదా. అలాగా ఇక్కడ మోషే ఏమండి రాజుగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాలి. ఎవరెవరిని? ఐగుప్తీయులనే కాదు, ఇజ్రాయేలీల ప్రజలను కూడా. కానీ ఏం చేశాడు ఆయన? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట. మనం ఏం చేస్తాం? నన్ను ఎవడన్నా దత్తత తీసుకుంటా అన్నాడు అనుకోండి, కోటీశ్వరుడు, ఆవిడ నా ఫీలింగ్స్ మారిపోతాయేమో కదా. ఎందుకని? ఆ కోటీశ్వరుడు నన్ను దత్తత తీసుకుంటే ఆ కోట్లన్నీ కూడా నావేగా, వారసుని అయిపోతా. దత్తత తీసుకుంటే ఇంక వారసుని కదా.
ఆ బంగ్లాలు, ఆ భవంతులు, ఆ కార్లు, ఆ మేడలు, ఆ ఆస్తి, ఐశ్వర్యం అంతా నాదే. నా మనసు మారిపోద్దేమో. కానీ మోషే యొక్క మనసు ఎలా ఉంది? మారిపోలేదు. బంగారానికి లోట, వజ్రవైడూర్యాలకు లోట, పేరుకు లోట, సైన్యానికి లోట. రాజండి, సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాలి. చేద్దామనుకున్నాడా? వద్దు అనుకున్నాడండి. ఎవరి కోసమట? క్రీస్తు కోసమట. అది నూతన నిబంధనలో క్రీస్తు అనే పేరుతో పరిచయమైన దేవుడే పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా అండి. మోషే నమ్మింది యెహోవాని కదా. మరి క్రీస్తు విషయమైన నిందేటి? ఆ యెహోవాయే క్రీస్తు అన్న విషయం ఆయనకి అర్థమైంది. అర్థం కాకపోతే రాయరుగా. ఆయనకు అర్థమైంది కాబట్టే రాశారు. ఆయనకు అర్థం కాకపోతే రాయరండి, రాయకూడదు. తప్పైపోద్ది, వాక్యమే తప్పైపోద్ది. కాబట్టి ఈయన అందరికి అర్థమైందట. పౌలు అనే వ్యక్తి ఈరోజు శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే, యెహోవాను విడిచిపెట్టాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అందులో ఒక టైటిల్ అదే ఉందండి, యెహోవాను విడిచి తిన్, యేసును వెంబడించి తిన్. యేసు అనగా మార్గం అని రాశాను, యెహోవా అంటే మతం అని రాశాం. మతాన్ని వదలాలి, మార్గాన్ని వెంబడించాలి. యెహోవా అంటే మతం కదా, యోధా మతం అంటే యెహోవా. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు అనే పరలోక మార్గం. మరి భక్తులకు తెలియకుండానే వదిలేశారా? మోషేకి తెలియకుండానే ఆ యెహోవాను సైలెంట్ చేసి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నాడా? పౌలుకు తెలియకుండానే నేను నా పాత జీవితాన్ని వదిలేసుకున్నాను, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి దానిని వదులుకున్నాను, ఈ నూతనమైన మార్గంలో నడుస్తూ ఉన్నానని అంత తెలియకుండానే మాట్లాడాడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు పరిసయ్యుడైన. ఎవరు? పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు అండి, పరిసయ్యుడండి. తెలియకుండానేనా? అప్పుడు ఇద్దరు నమ్మాలిగా, యెహోవాను ప్లస్ యేసును కూడా నమ్మాలి. కానీ కేవలం యేసునే నమ్ముతూ ఉన్నాడు, యెహోవాను విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, యెహోవా అంటే మతం అని, ఆ మతంలో ఉంటే పరలోకం చేరుకోమని ఆయనకు అర్థమైంది. యేసు అంటే మార్గమని, ఆ క్రీస్తు కొరకే నేను బ్రతకాలని ఆయన నిర్ణయించుకున్నాడు. శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇది మీకు అందరికీ తెలియాలి అని చెప్తూ ఉన్నాడండి. ఎందుకని అందరూ అనుకుంటారు, నేను ఇందాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని చెప్పాను, ఈయన గొడవ మనకి ఎందుకండి, అసలు ఈయన విషయాలు మాకు అవసరమా అని అనుకుంటారుగా. ఎందుకు అంటే అందరూ పైకి ఏమనుకుంటారు, మా పాస్టర్ గారికి ఏంటండి, ఆయనకి ఏమైనా లోటా, వారానికి 4 మీటింగ్లకు వెళ్తాడు, ఆయనకి ఏమైనా శ్రమలా, ఆయనకి ఏమైనా ఇబ్బందులా, మేము దేవుని నమ్ముకున్నందుకు బోడు శ్రమలు అనుభవిస్తున్నాను మీరు అనుకుంటారుగా. అరే నాయన, మీకంటే ఎక్కువ శ్రమలు నేను అనుభవిస్తున్నాను, అది విషయం. కేవలం ఒకే ఒక ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ నుండే మీకు ఇబ్బందులు ఉంటాయేమో, కానీ నాకు తెలియని వాళ్ళు కూడా కామెంట్లు పెడతా ఉంటారు, చదువుతారు కదా. మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్ చూస్తే కనుక ఎంతమంది ద్వేషిస్తున్నారో మీకు అర్థమైపోద్ది. ప్రేమించే వాళ్ళే ఉండరండి, అందరూ ద్వేషించే వాళ్ళే ఉంటారు, తెలుసు మనకి. అయినా సరే ఎందుకు ఇవన్నీ అనుభవించాలి, ఈ నిందలు ఎందుకు? క్రీస్తు నిమిత్తమే. ఇంకా అంతకుమించి వేరే వాళ్ళకి మాకేమన్నా గొడవలు ఏంటండి? ఒక ఆయన రెగ్యులర్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉంటాడు, రెగ్యులర్గా. ఆయన బాధ అంతా ఏంటంటే 3 దేవుళ్ళు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్తున్నానని బాధ. చాలా మాటలు అంటాడు, చాలా కోపం వచ్చి మాటలు అంటాడు, డైలీ పెడతాడని మెసేజ్లు ఉంటాయి. ఎందుకు? వ్యక్తిగతంగా ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఎందుకు అలా నిందించడానికి గల కారణం ఏంటి అంటే, నేను క్రీస్తు కొరకు నిలబడ్డాను కనుక. ఆయన కోసం శ్రమలు అనుభవిస్తున్నాను. శ్రమలు అంటే రోగాలు ఒకటే కాదు, శ్రమ అంటే అనారోగ్య పరిస్థితులు ఒకటే కాదండి. శ్రమలు మానసిక ఒత్తిళ్ళు కూడా శ్రమలే, మనుషులు వేసే నిందలు కూడా శ్రమలే. ఏమండి, బోలుడన్ను అనుభవించాలండి. ఎందుకు అంటే ఆయన నమ్ముకున్నాం కనుక. ఆయన నమ్ముకోలేదని కూడా ఇబ్బంది ఏమి లేదు, 3 దేవుళ్ళన్నా కూడా ఇబ్బంది ఏమి లేదండి. కేవలం యేసుక్రీస్తు ఒక్కడే అంటేనే గొడవ అంతాను. అయినా సరే అనుభవించాలి. 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది
నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేష ధైర్యము. అమ్మయ్య, ఎందుకు అమ్మయ్య అన్నను అంటే ఈయనకి కలిగినటువంటి ఈ యొక్క ఇబ్బందులు చూసి అనేక మంది నిలవబడుతున్నారట. ఎందుకు? ధైర్యంగా వాక్యాన్ని బోధించడానికి. వీ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే, అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అసలు అందరూ ఎంటైర్ ఇండియా వైడ్గా అనేక మంది నిజమైన క్రైస్తువులు మాట్లాడేది ఏంటి అంటే, వీళ్ళకి ఏం గుండెలురా, వీళ్ళది ఏం ధైర్యం రా, ఇదేనండి మాటలు. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి, వీళ్ళ గట్స్ ఏంటి, వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళకి ఎన్ని గుండెలు, ఇవేనండి కామెంట్లు. ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం చచ్చిపోతూ ఉంది, భయపడిపోతూ ఉంది, ఉన్మాదుల చేతుల్లో నలిగిపోతూ ఉంది. అందులో మేమేమి సెపరేట్ కాదుగా, కానీ అవన్నీ మేము అనుభవించి నిలబడుతున్నాం. మరి మిగిలిన వాళ్ళంతా నిలబడడం లేదు. అందుకనే మమ్మల్ని రోడ్డు మీద చూసి కొంతమంది క్రైస్తవులు సిగ్గుపడి వెంటనే పరిగెట్టుకుని వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకు? మేం చేయలేకపోతున్నాం, మీరు చేస్తూ ఉన్నారు, మీ వెనకాల మేము ఉంటామనండి. ఎందుకు అంటే ఒకడు నిలవబడితే ఇంకొకడు కూడా నిలబడతాడు. అందరూ పడుకుంటే ముసుగు తీసేలా చూసి ఎవడో లేగలేదు కదని ఈడు పడుకుంటాడు. కొన్ని సందర్భాలు చూడండి, ఇంట్లో మనం లేవాలి, లేస్తే పని చేయాలి. ఇప్పుడు పిల్లలు వేసే వంక ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి మెలకు వచ్చేస్తుంది. ఈ దుప్పటి కప్పేసుకుని నైట్ అంతా కప్పుకోరు, తెల్లారిపోయిన తర్వాత కప్పుకుంటారు. దుప్పటి కప్పుకొని ఇలా తీస్తారు, 2 కళ్ళు బయటకెట్టి చూస్తారు, ఎవరన్నా లేచారా, పనులన్నా చేస్తుందా అమ్మ, లేకపోతే అత్తమ్మ చేస్తుందా లేదని చూస్తారు. చేస్తూ ఉన్నారనుకోండి, సైలెంట్గా దుప్పటి కప్పేసి మళ్ళీ సైలెంట్గానే పడుకుంటారు. చేయట్లేదు అనుకోండి, ఇంకా గట్టిగా పడుకుంటారు. మరీ ఇంకా యాక్టర్స్ ఉంటారు, ఆ దుప్పటి ముసుగులోనే ఫోన్ నొక్కుంటారు సైలెంట్లో పెట్టుకుని. ఎంత లేపినా లేగట్లేదంటే అర్థం ఏంటంటే వీళ్ళు మెలకుగా ఉన్నారని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత లేపుతున్నా లేగట్లేదంటే అర్థం ఏంటంటే వీళ్ళు మెలకుగా ఉన్నారు, నిద్రపోలేదు. నిద్రపోయినా లేస్తాడు, తుల్లుపడైనా లేస్తాడు, కానీ లేగట్లేదంటే అర్థం ఏంటి? వీడు మెలకుగా ఉన్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు అని అర్థం. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఏం చేస్తుందో తెలుసా? యాక్టింగ్ చేస్తుంది. దానినే నామకార్థ క్రైస్తవ్యం అన్నారు. ఎందుకంటే మనల్ని ఎవరు ఏమనకూడదు, మనల్ని ఎవరు దూషించకూడదు, మనల్ని ఎవరు కొట్టకూడదు, మనల్ని ఎవరు తిట్టకూడదు. యాక్టింగ్ చేస్తూ ఉంది క్రైస్తవ్యం అంతా. అందుకనే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడండి, ఏమని? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. మనల్ని చూసి ఇంకొకటి ఏం చేయాలి? విశేష ధైర్యము తెచ్చుకుని ముందుకొచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి సిద్ధమవ్వాలి, కానీ ముసుగెట్టుకుని పడుకోవడానికి సిద్ధమవ్వకూడదు. మేము ధైర్యంగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు మేము చేస్తున్నటువంటి సువార్త కార్యక్రమాలను చూసి అనేక మంది వాళ్ళు కూడా ప్లకార్డులు కొట్టించుకుని, వాళ్ళు కూడా వాక్యాలు రాయించి, వాళ్ళు కూడా ఊరు వాడ సువార్త ప్రకటిస్తున్నాం. మేము వాళ్ళకి తెలియదు కానీ ఫేస్బుక్లో చూశారు, మేము వాళ్ళకి తెలియదు కానీ యూట్యూబ్లో చూశారు. వాళ్ళకి మాకు పరిచయం లేదు, వాళ్ళ సంఘం వేరు మా సంఘం వేరు. అయినా సరే మేము తెలియకపోయినా మేము చేసినటువంటి పని వాళ్ళను నిద్రలో నుండి బయటకు తీసుకుని వచ్చింది. రోల్ మోడల్గా నిలబెట్టింది మేము చేసినటువంటి పని. ధైర్యంగా చెప్తామండి. మాకు ముందెవరు ప్లకార్డులు పట్టుకుని తిరిగిన సంగతులు మాకు తెలియదండి. 7 నెలలుగా మేము చేస్తున్నటువంటి సువార్త కార్యక్రమాలు చూసి మీకు ఇంకో విచిత్రం చెప్పనా? హైందవ్యంలో కూడా ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు కూడా కొన్ని కొటేషన్లు రాసుకుని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా రోల్ మోడల్ మేమే. చదువుకున్నవాడికి అర్థమవుద్ది కదా, ఏది తప్పు ఏది రైటో అర్థమవుద్దా లేదా? ఖచ్చితంగా అర్థమవుద్ది. మమ్మల్ని ద్వేషించేవాడికి రోల్ మోడల్ మేమే, క్రైస్తవులుగా ప్రేమించే వాళ్ళకి రోల్ మోడల్ మేమే. ధైర్యంగా చెప్తాం. ఏమండి, ఎవడికో భయపడి ఇంట్లో ఉండిపోయి సంఘంలో ఉండిపోవాల్సిన పనేమీ లేదు. మేము ముందుకెళ్తున్నాం, మా వెనకాల వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా
బాటలు వేస్తూ ఉన్నాం. భయం ఏమీ లేదండి. ఎందుకండి భయం? చచ్చిపోతాం కదా మనందరం, ఇంకెందుకు భయం? ఈడేవడండి బాబు అనుకుంటున్నారా? ఈ జీవితం దేవుని కోసం అర్పిస్తేనే మరో లోకంలో అంటే పరలోకంలో మహా అద్భుతమైన జీవితం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. విత్తనం భూమిలో పడి చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి, అప్పుడే కదా మరలా దానికి నూతనమైన జీవితం అనేది వస్తుంది. సేమ్ మనకు కూడా అంతేనండి. భక్తులుగా మనం చచ్చిపోవాలి, అప్పుడే మనకు మహా మధురమైన గొప్ప జీవితం అనేది రాబోతూ ఉంది. పౌలు గారు పడినటువంటి శ్రమలు, బంధకాలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా సహోదరులను విశ్వాసంలో స్థిరముగా నిలవబెట్టి విశేషమైన ధైర్యంతో సువార్త ప్రకటించి, ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తం అని రాశారు చూడండి. ప్రభువునందు ఏ ప్రభు? యేసు ప్రభువునందు. మరి మిగిలిన లేరి లేరు, ఉండరు, ఉండకూడదు, బైబిల్ ఒప్పుకోదు. ప్రభువునందు అంటే యేసుక్రీస్తునందు స్థిరమైన విశ్వాసం కలిగిన వారే నిర్భయముగా, నిర్భయము అంటే భయము లేకుండా, బెదురు లేకుండా ఏమండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారట. బోధించడానికి విశేష ధైర్యం తెచ్చుకున్నారట. ఎవరి రోల్ మోడల్? పౌలు గారికి యేసుక్రీస్తు, మాకు కూడా ఆయనే. మేము అనేక మందికి మేము తెలియక్కర్లొద్దు. ఫిజికల్గా మాతో బంధుత్వాలు, రక్త సంబంధాలు ఉండక్కర్లొద్దు. మేము ఎప్పుడు కాంటాక్ట్లో ఉండక్కర్లొద్దు. మేము తెలియక్కర్లొద్దు. కానీ మేము చేస్తున్నటువంటి పని వాళ్ళని దేవుని దగ్గర నిలవబెడుతుంది. మీకు ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఒక ఆయన కనబడతారు, మల్లికార్జున్ అనేసి. ఒకే ఒక్కడండి, కారు మీద ప్రయాణం చేస్తూ, కరపత్రికలు పంచుతూ, లక్షల గ్రామాలు తిరుగుతూ, లక్షల మందికి సువార్తను ప్రకటిస్తూ, అనేక మందికి బాప్తిస్మిస్తూ, అనేక మందిని దేవునిలో ధైర్యంగా నిలబెట్టినటువంటి వాడు. సుమారుగా 3-4 సంవత్సరాలుగా. ఈరోజు ఆయన మాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ కూడా. ఆయన సువార్త ప్రకటించడానికి వెహికల్ కూడా యాక్సిడెంట్ అయిపోయి ఆయన వెళ్ళడానికి అవకాశం లేదు. అయినా సరే మాండం లేదు. ఆయనకి మతోన్మాదులు అనేక మంది ఫోన్లు చేసి, ఆడవాళ్ళు కూడా బూతులు తిడుతున్నారు ఆయన్ని. ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఇప్పటివరకు మగాళ్ళే తిట్టారు, ఆయన ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు. ఎందుకు అంటే దేవుని కోసం ధైర్యంగా నువ్వు ఒక్కడుగా ముందుగా నిలవబడితే నీ వెనకాల దేవుడు మహా సైన్యాన్ని నిలబెడతాడు. లేదు నువ్వు ఒక్కడవే కావాలి అనుకుంటే నిన్ను ఒక్కడనే నిలబెడతాడు. మిగిలిన వాళ్ళకి, అంధత్వంలో ఉన్న వాళ్ళకి, సుప్తావస్థలో ఉన్న వాళ్ళకి, నిద్రలో ఉన్న వాళ్ళని మేలుకొల్పడానికి నిన్ను ఒక్కడనే నిలవబెడతాడు. కనుక స్వార్థ పనిలో సహకారులుగా ఉండండి, పాలిభాగస్తులుగా ఉండండి, మీ చేతనైనంత మట్టుకు సహకారులుగా ఉండండి, పనిచేయండి, పరిచర్యకి సహకరించండి. అన్ని విధాలుగా దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలను దేవుని పనిలో వాడుకోండి. మరలా మధ్యాహ్నం కలుద్దాం.